ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ఆరాధించాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆరాధనకి అనేక మంది వస్తారు, వచ్చేవారందరికీ ఆరాధన తెలియదు. ఆరాధనకు అనేక మంది వస్తారు, అనేక మంది రావచ్చు కూడా. ఎవరిని అడ్డడానికి ఆపడానికి లేదు. గేటు దగ్గర ఉండి గుండె మీద తోసేసే శక్తి మనకి ఎవరికి లేదు. ఆరాధన పద్ధతులు తెలియదు, నువ్వు ఆరాధనకు వస్తున్నావు ఏంటి అనడానికి అవకాశం లేదు. అనేక మంది వస్తారు, కూర్చుంటారు. అయితే ఆ ఆరాధన అంగీకరించే దేవుడు పద్ధతులు తెలిసిన వాళ్ళు ఆరాధన అంగీకరిస్తాడు. ఆరాధన పద్ధతులు ఉంటాయి, వాటిని గ్రహించాలి. వాస్తవానికి ఆరాధనకి పద్ధతులు ఎలాగైతే ఉంటాయో రక్షణకి కూడా అలాగే పద్ధతులు ఉంటాయి. అనేక మంది ఈరోజు మేము రక్షింపడ్డాం, మా ఆత్మ రక్షణ పోవడానికి వచ్చిందని చెప్తున్నారు. ఎలా పడితే అలాగా అనుకొని మేము రక్షణలో ఉన్నాము అంటే కుదరదు. రక్షణకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతులు లేకుండా, ఒక పద్ధతి ప్రకారం కాకుండా, వాక్యానుసారంగా కాకుండా రక్షణ పొందడం అనేది జరిగే పని కాదు. కాబట్టి రక్షణకి ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. అదే ప్రకారముగా దేవుని యొక్క సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయమై ఉంది. వీటిని గ్రహించిన వారు ఒకలాగా ఉంటారు, వీటిని గ్రహించిన వారు ఇంకొకలా ఉంటారు. కాబట్టి దయతో నేను చెప్పే మాటలు మీరు అంగీకరించండి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే సహజంగా ఎన్ని విషయాలు తెలియాలి? ఒక వ్యక్తి రక్షణకు సంబంధించి ఎన్ని విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే 5 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే 5 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే రక్షణకు సంబంధించి 5 విషయాలు ఉంటాయి. ఏంటి 5 విషయాలు? 1, వాక్యము వినాలి. వాక్యం వినకుండా రక్షణ పొందకూడదు. వాక్యం అంటే మళ్ళీ ఏది పెడితే వాక్యం కాదు. రెండో విషయం ఏమిటి అంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏది పెడితే అది విశ్వాసం కాదు. దెయ్యాల విశ్వాసం ఉంది, రోగాల విశ్వాసం ఉంది, హెరిడేటరీ విశ్వాసం కూడా ఉంది. హెరిడేటరీ విశ్వాసం అంటే అమ్మ నమ్మింది, నాన్న నమ్మాడు, మేము నమ్మాము అనేది వంశపారంపర్యమైన విశ్వాసం. అది తర్వాత చర్చ్ బేస్డ్ విశ్వాసం ఉంది, చర్చ్ బిల్డింగ్ బేస్డ్ విశ్వాసం ఉంది. చర్చ్ బిల్డింగ్ బేస్డ్ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, అప్పుడు విశ్వాసం అంటే ఏది పెడితే అది విశ్వాసం కాదు. విశ్వాసం ఒకటే, విశ్వాసము ఒకే విశ్వాసం. ఆ విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. ఏది పడితే అది విశ్వాసం కాదు. విశ్వాసంలో రకాలు ఉంటాయి. మేము పుట్టినప్పటి నుండి, పెరిగినప్పటి నుండి ఆ చర్చిలోనే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే మొలతాలు కట్టాము, అక్కడే మీసాలు వచ్చాయి, అక్కడే పెద్దోళ్ళు అయ్యాము, అక్కడే ఉయ్యాలు వేశారు, అక్కడే పెళ్ళిళ్ళు అయ్యాయి, అక్కడే పేర్లు పెట్టాయి అనేది అక్కడ విశ్వాసం. అది బైబిల్ విశ్వాసము కాదు. కాబట్టి అది మాకు తల్లి సంఘము అంటే అది తల్లి సంఘం అయితే కావచ్చు, తండ్రి సంఘం కాదు. అదొక రకం విశ్వాసం. అది అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి విశ్వాసం రక్షణ విశ్వాసం కాదు అది. మూడోది ఏంటి అంటే వినాలి, విశ్వసించాలి, తర్వాత మారు మనసు పొందాలి. మనస్సును ఏం చేసుకోవాలి? మనస్సుని మార్చుకోవాలి. మారు మనస్సు అంటే ట్రిప్కి మారిపోయేది కాదు. మేఘాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి కదా, మేఘాలు ఎలాగొచ్చి మళ్ళీ ఎలాగ వెళ్ళిపోతుంటాయి కదా, సముద్రపు అలలు ఎలాగొచ్చి మళ్ళీ అలాగ వెళ్ళిపోతుంటాయి కదా. అలాంటి విశ్వాసము బైబిల్ విశ్వాసం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు బాలసుబ్రహ్మణ్యమో లేకపోతే చిత్రం ఎవరెవరో కొన్ని పాడిన యేసు పాటలు ఉంటాయి కదా, మీరు ఇప్పుడు ఆలకించలేదా?
ఆ పాటలు ఆలకించిన వెంటనే భక్తి వచ్చేది. ఆ పాటలు ఆలకిస్తే ఎలాగుంటుంది అంటే భక్తి వచ్చేస్తుంది, అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఆ పాటలు పాడిన వాళ్ళు కిరాయి కీర్తనకారులు, భక్తులు కాదు. అంటే ఓ స్థానిక సంఘము 10 మందో 100 మందో 50 మందో కూర్చొని పాటలు పాడితే ఒక 10 బార్ల దూరం వినపడడం కష్టం కరెంట్ లేకపోతే. ఒక కరెంట్ ఉందనుకోండి కొంచెం ఎక్కువ దూరం వినపడుతుంది, అవునా? విశేషం ఏంటంటే ఈ కీర్తనలు, ఈ స్థానిక సంఘం పాడే కీర్తనలు ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వినపడకపోవచ్చు, ఈ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి వినపడకపోవచ్చు, నడిచొస్తున్న నాకు అవి కరెక్ట్గా వినపడకపోవచ్చు, కానీ ఎక్కడో నిత్యత్వంలో ఉన్న దేవుడికి వినపడతాయట. అది అద్భుతం కాదా? అంటే ఆయన కనుదృష్టాల్లో దేని మీద ఉంటది? తన కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద ఉంటది. కాబట్టి ఎక్కడో అనంతుడైనటువంటి దేవుడు ఇక్కడ పిలువబడిన వారందరూ కూర్చొని పాటలు పాడుతుంటే ఆ పాటలు విని తరించి మురిసిపోయి ఆనందించి మహిమ పొందుతూ ఉంటాడట. అది అద్భుతం. ఆ పక్కనున్న వాళ్ళకి ఓ పిచ్చి పాటలాగా ఉండొచ్చు, ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇలా ఒక ఎర్రోలు అని అనుకోవచ్చు. కానీ మహాదేవుని కందృష్టి దేని మీద ఉంటది? ఎక్కడ ఉంటది? ఈ బీదలు పాడే పాటల మీద ఉంటది, ఈ దీనులు పాడే పాటల మీద ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే మారు మనస్సు అనేది సినిమా పాటలు బట్టి వచ్చేది కాదు. మారు మనస్సు అనేది డబ్బులు బట్టి కూడా వస్తుంది. మీకు తెలుసా? అనుకున్నట్టు జరిగిపోయి డబ్బులు కరెక్ట్గా అందిపోయి అనుకోండి కరెక్ట, అప్పుడు గుండె ఎలా ఉంటుంది? అనుకున్నట్టు జరక్క, డబ్బులు లేక గొప్ప ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒళ్ళు ఎలాగ ఉంటుంది? చిన్న చలి జ్వరం వచ్చినట్టు, నొప్పుల్లాగా, అదొకలాగా నీరసంగా ఉన్నట్టు ఉంటుందా లేదా? మీకు అర్థం అవట్లేదా? మూడ్ అవుట్ అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మారుమనసు అనేది డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా, బలం ఉన్నప్పుడు ఒకలాగా, బలం లేనప్పుడు ఒకలాగా, పాటలు ఆలకించినప్పుడు ఒకలాగా, ఏమంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా. ఇలాంటిది మారు మనసు కాదు, ఫ్లెక్సిబుల్ గా ఉండేది మారు మనసు. సర్వకాల సర్వవస్థల్లో ఎక్కడ ఏ సందర్భంలో ఏ సంఘటన మధ్యలో నీవు ఉన్నా సరే, పరిస్థితుల ప్రభావం నీ మీద ఎలాగున్నా సరే చలించకుండా ఉండడానికి నీవు తీసుకున్న నిర్ణయమే మారు మనసు. అది మారు మనసు అంటే. అలా మారు మనసు పొందిన మనిషి మా పాపరావులకు మరి వెనక్కి చూడ్డాం. కాబట్టి దయతో గుర్తుంచుకోండి, మారు మనసు అంటే మా అబ్బో లక్షలు పొందింది మారు మనసు కాదు. మారు మనసు అంటే అవసరాలు తీరిపోవడానికి పొందేది మారు మనసు కాదు. మారు మనసు అంటే అది పొందిన వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మారు మనసు. నాలుగో విషయం ఏమిటి అంటే ఈ మారు మనసు పొందే వ్యక్తులు రక్షణ కోసం ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే బాప్తిసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు నీ దేవుడని, యేసుక్రీస్తు నీ కోసం భూలోకానికి వచ్చాడని ఒప్పుకుంటున్నావా అని అంటారు, అవునా? బాప్తిస్మం పొందేవాడికి యేసు ప్రభు దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా? పేతురు రాసిన పత్రికలో 15వ వచనం 3:15 మనస్సాక్షి ఎలాగ ఉండాలట? నిర్మలంగా ఉండాలి. మేఘాలు దిగినప్పుడు వాతావరణం ఉంటుంది కదా సార్, లక్షణరావు సార్, మేఘాలు దిగినప్పుడు వర్షం వెలిసిపోయిన తర్వాత మేఘాలు వచ్చినప్పుడు వాతావరణం ఉంటుంది కదా, ఎలాగుంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మనస్సాక్షి అలాగ ఉండాలి, నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలోనున్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడికి ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎందులో? మీ గోడ మీద ఉందా? మీ ఇంటి గోడ మీద ఉందా? గుమ్మం మీద ఉందా?
ఫ్రిడ్జ్ మీద ఉందా, బీరువా మీద ఉందా, పొయ్యి కాడ గోడ మీద ఉందా, మీ హృదయం మీద ఉందా? ఎక్కడ? మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా అంగీకరించండి, ప్రతిష్ఠించండి. కరెంట్ స్తంభం మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తే దానికి మారు మనసు రాదు. కొలాయి దిమ్మ మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తే దానికి మారు మనసు రాదు. ఆటో వెనకాతల యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తే ఆటోకు మారు మనసు ఒప్పుకున్నట్టు కాదు. అది ఆటో ఒప్పుకోదు. ఇప్పుడు చెప్పండి, ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని హృదయంలో ఏమని ప్రతిష్ఠించుకోవాలి? నా ప్రభు అని ప్రతిష్ఠించుకోవాలి. బాప్తిజం పొందేవాడు, ఒప్పుకునేవాడు ఏం చెప్పాలంటే, క్రీస్తుని నేను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను అనాలి. అది ఒప్పుకోవడం అంటే. బాప్తిజం ఇచ్చే వాళ్ళు ఏమని ఇస్తున్నారంటే, క్రీస్తుని దేవుడని అంగీకరిస్తున్నావా అన్నాడు. చల్లదది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని, యేసుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అని. అది ఒప్పుకోవడం అంటే యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే నీ పరిపాలకుడు, నీ రాజు, నీ శిరస్సు అయినా ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపాడని నీ హృదయంలో విశ్వాసం ఉంచితే, లేకపోతే నీకు రక్షణే లేదు. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నావా? నేను పాపాన్ని ఒప్పుకోండి, నేను పాపనండి అంటున్నాడు నీటిలో దిగి. అది కాదు ఒప్పుకోవడం అంటే. క్రీస్తుని నీ ప్రభువుగా, నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావంటే, ఎస్ ఒప్పుకుంటున్నానండి, ఆయన నాకు ప్రభు, నా రక్షకుడు అని. అది ఒప్పుకోవడం. డీటెయిల్గా వీటిలోకి వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. 5వ విషయం ఏంటంటే బాప్తిస్మం. మనిషి ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర, దేవుని సంకల్పం తెలియని మనుషుల దగ్గర పొందే బాప్తిసాలు పనికిరావు, చెల్లవు. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను ఎవరికైనా సరే. బాప్తిస్మము అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత జీవన విధానం ఎలాగుండాలి అన్న సంగతులు తెలియకుండా బాప్తిజం తీసుకోకూడదు. తొందరపడకూడదు. తొందరపడితే అసలు విషయం తెలియదు. బాప్తిస్మము అంటే పొందే వ్యక్తికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నెంబర్ 1 సిలువేసుకోవాలి. నెంబర్ 2 చచ్చిపోవాలి. నెంబర్ 3 సమాధి చేయబడి తిరిగి లేవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం అంటే స్వభావానికి సిలువేసుకోవాలి, శరీరాన్ని నిరర్ధకం చేసుకోవాలి, పాప విముక్తుడని నిరూపించుకోవాలి. అది బాప్తిస్మం. చచ్చిపోవాలి పాపం విషయంలో. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో బాప్తిస్మము యొక్క వివరణ ఉంది. అదేమనగా, బాప్తిస్మము పొందే వ్యక్తికి అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. బాప్తిస్మం అంటే నిన్ను పాతేసేదే బాప్తిస్మం. ఆయన మరణంలోనికి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడం అంటే ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాలి. తర్వాత 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైందమో. మరణము, సమాధి, పునరుత్థానంలో ఐక్యం కావాలి, సదృశ్యంగా ఐక్యం కావాలి. అది బాప్తిసం. అప్పుడు 6వ వచనంలో ఏమన్నాడు అంటే, మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన నెరగాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని నమ్మాలి. స్వభావానికి సిలువేసుకోవాలి, శరీరాన్ని నిరర్ధకం చేసుకోవాలి, పాపం విషయంలో చచ్చిపోవాలి. స్వభావానికి ఏం చేయాలి? ప్రాచీన స్వభావానికి ఏం వేసుకోవాలి? సిలువేసుకోవాలి.
శరీరాన్ని పాపం విషయంలో ఏం చేసుకోవాలి? మరి పనికిరాదు, నిరర్ధకం చేసుకోవాలి. చనిపోయే శవం ఎలాగైతే పాపం చేయడానికి స్పందించదో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందేవాడు కూడా పాపం చేయడానికి పనికిరాని వాడుగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, పాపానికి రుణస్థుడే పాపాన్ని చేయడానికి పనికొస్తాడు తప్ప పాపం నుండి విముక్తి పొందిన వాడు పాపం చేయడానికి పనికిరాడు. వాళ్ళే చెప్పేస్తారు, ఒరే వీడు తాగడరా, వీడు సినిమాకి రాడురా, వీడు మనతో పాటు ఎంజాయ్ చేయడురా. కారణం ఏంటంటే పాపము కింద ఉన్న వ్యక్తి ఆ పనులకి అర్హుడు, చేస్తాడు. పాపము నుండి విడుదల పొందినవాడు ఆ పనులకు పనికిరాడని పాపులే చెప్పేస్తారు. కాబట్టి 5 సంగతులు రక్షణకు మూలమై ఉంటాయి. ఏంటి 5? 1, వినాలి. మళ్ళీ వినడం కూడా ఏది పడితే అది వినడం కాదు. యేసుప్రభు చెప్పాడు, ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినండి అన్నాడు. వినుటకు చెవులు గలవాడు వినుడు గాక అన్నాడు. 2, విశ్వాసం ఉండాలి. విశ్వాసం కూడా అనేక రకాల విశ్వాసాలు ఉంటాయి. తల్లి విశ్వాసం వేరు, పిల్ల విశ్వాసం వేరు, చర్చి విశ్వాసం వేరు, జబ్బు విశ్వాసం వేరు, పెళ్లి విశ్వాసం వేరు, జనవరి 1 విశ్వాసం వేరు, డిసెంబర్ 25 విశ్వాసం వేరు, దొరల విశ్వాసం వేరు, సెంటిమెంటల్ విశ్వాసాలు వేరు. కాబట్టి విశ్వాసం అక్కడ ఒక్క విశ్వాసం తెలియాలి. 3, మనస్సు మార్చుకోవాలి. సందర్భానుసారంగా మారడం, తర్వాత గెంతులేయడం మారు మనసు కాదు. తర్వాత ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నువ్వు పాపే, 100%, దానికి డౌట్ లేదు, నువ్వు ఒప్పుకోవక్కర్లే. నువ్వు ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరిశుద్ధుడు అయిన క్రీస్తు నీకేమవుతాడు? ప్రభు. అతన్ని నీ హృదయంలో ఏం చేయాలి? ప్రభువుగా ప్రతిష్ఠించేసుకోవాలి. ఆయనే నిన్ను ఏలుతాడు, అది గుర్తుంచుకో. భర్త ఉన్నా సరే, నీ శిరస్సు మీద నీ భర్త ఉన్నా సరే, ఆ భర్త మీద ఆయన ఏలుకై ఉంటాడు. ఆ రకంగా స్త్రీకి అర్థం అవ్వాలి. భార్యని ఏలినా సరే మనల్ని ఏలేవాడు పైన ఉంటాడు. యజమానులు అయినా సరే, యజమానులు అయిన వారందరికీ పైన యజమానిగా ఉంటాడు. ఆ విషయం పురుషులకు తెలియాలి. ఆ రకంగా మనందరికీ ఏలికగా, అందరి హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు. మొన్న ఒక ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు వీడియో ఎవరో రికార్డు తీస్తే, ఆ వీడియో రికార్డులో ఆ అమాయకుడు ఆయన ఆడి ముక్కు ఈడు పట్టుకుని అన్నాడు, బాప్తిసం ఇచ్చినోడు ముక్కు ఈడు పట్టుకున్నాడు, ఆడి కూపురు ఆడుకుంటుంది ఒకే అంటాడు. అప్పుడుకుల్లో ముక్కు కొట్టుకొని అంటున్నాడు, యేసుక్రీస్తుని నీ దేవుడికి అంగీకరిస్తానవా అన్నాడు. చాహాపాయ కొంప తీసాడు, ఈడు బాప్తిసం పనికిరాదు అంటాను నేను. అప్పుడు రక్షణకి 5 సంగతులు ఎలాగైతే ఉపకరిస్తాయో, రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఆరాధన చెయ్యాలి. రక్షింపబడిన వ్యక్తి రోడ్ల మీద తిరగకూడదు. ఎక్కడ ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఏం చేయాలి? ఆరాధించడానికి రావాలి. అప్పుడు ఆరాధనకి సంబంధించి కూడా 5 విషయాలు ఉంటాయి. 1, ప్రార్థన. ఫస్ట్ ఎక్కడికి వచ్చి ఎవరో ఒకరు ఏం చేశారు? చేసే టైంకి అందరూ ఉన్నారా? ఆరాధన 5 అంశాలు పరిపూర్ణంగా చేయాలనుకునేవారు ప్రారంభ ప్రార్థనకు ముందే ఇక్కడ వచ్చి ఉండాలి. ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చి ఇక్కడ ఉండకపోతే పాటలనే దూపము సంఘము దేవునికి వేస్తున్నావు, దాంట్లో నీ సాంబ్రాన్ని ఉండదు, నీ పాలు పంపులు ఉండవు. తర్వాత వచ్చి చేయగలుపుదాం అనుకున్నా సరే సమయం మించిపోద్ది, ఏమీ చేయలేము. కాబట్టి సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సంగతి ఏంటంటే, నేను ఉండొచ్చు చనిపోవచ్చు, లేదు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, సంఘం ఎప్పుడూ ఉంటుంది. తరతరాలు యేసుప్రభు వచ్చినంత వరకు సంఘం ఉంటుంది. సంఘం అందరికీ అర్థమవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రారంభ ప్రార్థన 4 గంటలకి అంటే 5 నిమిషాలకు ముందు ఎక్కడ ఉండాలి. అది తప్పిపోతే ఆజ్ఞాతిక్రమం అయిపోద్ది. తెలుసో తెలియకో 1 సార్లు 2 సార్లు జరిగితే ఓకే. లైఫ్ అంతా డ్రాగింగ్ ఉండకూడదు, లైఫ్ అంతా ఆబ్సెంట్ అయి ఉండకూడదు. ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు ఎవరికైనా బాధించితే నేను మీకు మేలు చేస్తున్నట్లు లెక్క. నేను మొదటి నుంచి ఒక అలవాటు చేశాను.
వ్యక్తులు బట్టి ఆరాధన ప్రారంభించకండి, సమయాన్ని బట్టి ఆరాధన ప్రారంభించండి అని చెప్పాను. ఇక్కడ మనకు వ్యక్తులు ప్రాముఖ్యమా, సమయం ప్రాముఖ్యమా? వ్యక్తుల కంటే సమయం ప్రాముఖ్యము, సమయం కంటే దేవుడు అతి ప్రాముఖ్యం. ఇద్దరు వచ్చినా 4కి ప్రార్థన చేసి తీరాలి, 100 మంది వచ్చినా 4 గంటలకే ప్రార్థన చేసి తీరాలి. సువార్తకులు ఇంకా రాలేదు, సువార్తకుడు ఎవడో. ఫలానా సహోదరుడు ఇంకా రాలేదు, సహోదరుడు ఎవడో. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత అందరూ ఎవరో. దేవుడు ముఖ్యం, ప్రాముఖ్యం, సమయం ముఖ్యం. కాబట్టి దయతో గుర్తుంచుకోండి, ఆరాధనలో మొట్టమొదట మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? ప్రార్థన. ప్రార్థన అయిపోద్దని టెన్షన్తో వచ్చేయాలి అందరం. నేను 3 స్థానిక సంఘాల్లో పనిచేస్తుంటాను కాబట్టి నాకు 5 నిమిషాలు ఎక్కడో ఒక దగ్గర అయిపోతాయి, నాకు టెన్షన్ ఉండదు. ఓ స్థానిక సంఘంలో ఉండే సభ్యుడికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది ప్రారంభ ప్రార్థనకు ముందే ఇక్కడికి వచ్చి శిరస్సు వంచి నమస్కారం చేయాల. అది దేవుడికి మీరు ఇచ్చే మర్యాద, అది దేవుడికి మీరు ఇచ్చే ఆనర్, అది దేవుడికి మీరు ఇచ్చే గౌరవం, అది దేవుడికి ఇచ్చే విధేయత. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు, మీ బిడ్డలు దీవిస్తాడు, మిమ్మల్ని చూసి పొంగిపోతాడు, సంతోషిస్తాడు. రెండోది ఏంటి అంటే కీర్తనలు. 2 కీర్తనలు. 1 ప్రార్థన, 2 అంటే ప్రార్థన పైన ఉంటది, మళ్ళీ లాస్ట్లోనే ఉంటది, అయినా ప్రార్థనే. ప్రార్థన కిందకే వస్తుంది అది. ఆరాధనలో కూడా 5 అంశాలు ఉంటాయి, 6 ఉండవు. ఎవడైనా 6 ఉన్నాయన్నాడా అంటే ఆడు అక్రమకారుడు అనమాట. మరి కొంతమంది 7 ఉంటాయి, 7 ఉన్నాయి అక్రమమే. 4 చేస్తున్నారు, 4 అక్రమమే. యేసుప్రభు బయటితో వేస్తాడు, అక్రమం చేయవాళ్ళారన్న ఎదురుండి పోండి అంటాడు. ఇక్కడ ప్రార్థనకి పాటలకి తేడా ఏమి లేదు, 2 ఒకటే. నేను ప్రార్థన చేస్తే మీరందరూ ఏమంటారు? ఆమేన్ అంటారు, ఏకీభవించారనమాట. రాజుగారు పాట పాడితే మీరందరూ వెనకాల ఏం చేస్తారు? పాడుతారు, ఏకీభవించారనమాట. ప్రార్థన అందరు చేయవలసిందే, పాటలు అందరూ పాడవలసిందే. ఒక వ్యక్తి లీడింగ్లో ఉంటాయి ఇవన్నీ. ప్రార్థన చేసుకుందాం అని ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన తర్వాత చివరిలో మీరు అందరూ ఏమని చెప్తారు? మనసులో ఆయన ప్రార్థన అలాగ ఆలకిస్తుంటారు. మా సహోదరుడు ఏం దేవుడికి నివేదిస్తున్నాడు, ఏమి ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచించి ఆమేన్ అని చెప్తారు లాస్ట్లో. అలాగే పాట పాడినప్పుడు కూడా ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చి ఒక రాగం ఎత్తితే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆయనతో పాటు కలుపుతూ ఉంటారు. అయితే దయచేసి చిన్న మాట ఏంటంటే, మీరందరూ గట్టిగా పాడండి, కానీ సాంగ్ లీడర్ని బీటౌట్ చేసినట్టు పాడకండి ఎప్పుడు కూడా. ఎవరు పాట నడిపించినా సరే, అది రమేష్ గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, రామమూర్తి గారు కావచ్చు, సంజీవరావు కావచ్చు, ప్రసాద్ కావచ్చు, ఆ పాట పాడుతున్న వ్యక్తిని మనం ఫాలో అవుతూ పాడుకుంటూ వెళ్ళాలి తప్ప ఆయన చరణం ఎత్తకముందే మనం ఎత్తేయడము, ఆయన స్వరం వినపడకుండా మన స్వరంతో కప్పేయడం అనేది చేయకూడదు. 2, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వారి మధ్యలో మాట్లాడకూడదు. అందరూ మౌనంగా ఉండి ఆ ప్రార్థనని వినాలి, మనస్ఫూర్తిగా విని. ఆయన చెప్తున్న దానికి నేను సంతకం పెడతాను, ఆయన మాట్లాడుతున్న మాటలకు నేను ఆమోదిస్తాను, ఆయన చెప్తున్న విషయాలు నేను ఆమేన్ చెప్తాను అన్న భావంతో ప్రార్థన ఆలకించాలి. మధ్యలో అవును తండ్రి, ఆమేన్, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, అవును దేవా, యేసయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి, అవును నాయన అని కొంతమంది అరుస్తుంటారు కదా, అలాంటి పనులు చేయకూడదు. మౌనంగా ఉండాలి. అసలు ఆయన ఏం చెప్తున్నారు దేవునికి మన తరపున, అప్పుడు మనం ఆమెను ఎలా చెప్పాలి? ఆ ప్రార్థన కానీ ఎదురు చూడాలి గౌరవంగా. మధ్యలో అవును, యస్సు, స్తోత్రము రకరకాల మాటలు, అస్సలు సౌండ్లు వినపడకూడదు. 3వ విషయం ఏమిటి అంటే వాక్యం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాక్యం చెప్తున్నాను, అది నా పని. నాకు ఆ నోరిచ్చాడు దేవుడు, ఆ తలంత ఇచ్చాడు దేవుడు. మొన్న సహోదరుడు పాట పాడితే మీలాగా నేను పాడలేనండి అన్నాను, మీలాగా నేను చెప్పలేనండి అన్నాడు. ఆయనకు ఆ నోరు ఇచ్చాడు దేవుడు, నాకు ఈ నోరు ఇచ్చాడు దేవుడు.
ఆయన దేవుని మహిమ కోసమే పనిచేస్తాడు, నేను దేవుని మహిమ కోసమే పనిచేస్తాను. చర్చ్ బిల్డింగ్ సరౌండింగ్స్ అన్ని శుభ్రంగా తుడిచి కల్లాపులు వేసి క్లీన్ చేస్తుంది లక్ష్మి. అది ఒక తలాలు. మనం లేచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కానుకలు లెక్క పెట్టడం, సందడి లెక్క పెట్టడం, చేపలు తీయడం, ఈ మైక్ సెట్, ఫ్యాన్లు ఆపడం అని కొంతమంది పనులు చేస్తారు. అది ఒక భాగం. అంటే శరీరంలో ఉండే అవయవాలు ఎలాగైతే పనిచేస్తాయో, కన్ను పని, చెయ్యి పని, నోరు పని, కాలు పని ఎలాగైతే చేస్తాయో, సంఘంలో ఉండే వారందరూ వారి తలాంతులు బట్టి వారి పనులు అలాగే సంఘ క్షేమం కోసం చేసుకుని వెళ్ళాలి. ఎవరికి ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పాల్సిన అవసరము లేదు. ఏది ఎక్కడ ఉందో, మన ఇల్లు అనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ వదిలేం కదా, అన్ని ఏం చేస్తాం, నీట్గా సర్దుకుంటాం. అదేవిధంగా ఇది దేవుని ఇల్లు, సంఘం. కాబట్టి వాక్యము అనేది ఏంటి అంటే మన నడవాడికిని సరి చేసుకోవడానికి, ఆత్మీయంగా బ్రతకడానికి, ఎదగడానికి దేవుడు మనకు అనుగ్రహించిన పాలు లాంటిది, తేనె లాంటిది, నీరు లాంటిది. ఇవాళ మనం ఈ రకంగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం వాక్యమే. మనలో మార్పులు వచ్చాయంటే కారణం వాక్యమే. ఈరోజు మనం వ్యసనాలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టుకుంటూ, ఈ లోక సంబంధమైన ఆచారాలని, నమ్మకాలని, మనుషులు కల్పించిన పద్ధతుల్ని విడిచిపెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం వాక్యమే. వాక్యం అంత గొప్పది, అంత శక్తి ఉంది. ఎందుకంటే అది దేవుని వాక్యం. మనం ఎవరు చెప్పినా వింటామా? చెప్పండి. ఇప్పుడు ఏ స్త్రీనైనా, ఏ పురుషుడినైనా, ఏ యవనస్తుడినైనా రండి మీకు బుద్ధి చెప్తానని చెప్పి కూర్చోబెట్టండి. ఒక గంట బుద్ధి చెప్తే ఎవరైనా వింటారా? తినేసాడండి బుద్ధి చెప్తానని చెప్పి అంటారు. అదే వాక్యం అయితే గంట చెప్పినా సరే దేవుడే చెప్తాడు, గంటన్నర చెప్పినా దేవుడే చెప్తాడు. దేవుడు చెప్తేనే మనకు బుద్ధి వస్తుంది, దేవుడు చెప్తేనే మనకు జ్ఞానం వస్తుంది. అయితే బుద్ధి పొరలేని వాళ్ళు దేవుడు చెప్పినా వినరు, నాశనం అయిపోతారు. బుద్ధి పొరలేని వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఆ నాటకాలు ఆడుతారు, ఆ నాటకాలే నాశనం చేసేస్తారు. కాబట్టి వాక్యము ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం. అది జీవుడైన దేవుని యొక్క మనసులో నుండి వచ్చినటువంటి మాట. భాష అంతే కానీ భావం ఆయన దగ్గర నుండి వస్తుంది. ఆయన దగ్గర నుండి వచ్చే ఆ భావాన్ని మానవ భాషలో నుండి అక్షరాలతో మనకు అందించినప్పుడు, అది మన అంతరంగాల్లోకి, నరాల్లోకి వెళ్ళినప్పుడు మనలో మార్పులు కలుగు చేస్తుంది, మన త్రోవను మారుస్తుంది, మనకు తోడుగా ఉంటుంది వాక్యం. అది మూడవ భాగం. పైపించి ఈ మధ్యకాలంలో అనేక మంది వాక్యం చెప్తాం అని వచ్చి ఇష్టానుసారంగా కథలు, జోకులు, రకరకాలు. మత్స్యాకల్లో ఎవరో ఒక ఆయన, ఈ మధ్య పొట్టుకున్న ఆయన ఒక ఆయన వచ్చి వాక్యం చెప్తున్నట్టు మీటింగ్లు పెడుతున్నారు. మీరు చూసారో లేదో, ఇంటర్నెట్లో చూస్తే ప్రతిదీ జోకులే, జోకులు నవ్వులే. నవ్వచ్చు, దానికి ఒక సమయం ఉంటుంది. కానీ దేవుడిచ్చిన సమయం అంతా నవ్వడానికి కాదు, మనల్ని మనం అసలు వాక్యం యొక్క ఉద్దేశం అది. తిమోతికి రాసిన పత్రికలో వాక్యం ఎందుకు ఇచ్చాడో క్లియర్గా చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. అందుకు ఇవ్వబడింది వాక్యం. జోకులు వేసుకోవడానికి కాదు, నవ్వుకోవడానికి కాదు, ఆ వాక్యానికి కొన్ని కథలు కలపడానికి కాదు. అప్పుడు 4వ విషయం ఏమిటి అంటే ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అనేది జీవాహారం. వాక్యము జీవాహారమే. వాక్యము జీవం ఇస్తుంది కాదా? ప్రభురాత్రి భోజనం కూడా జీవాహారమే. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి ఓ రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు వినండి అని ఇచ్చాడు, తినండి అని ఇచ్చాడు. తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని ద్రాక్షారసం పట్టుకొని ప్రార్థన చేసి ఇది నా రక్తం అని ఇచ్చాడు. అది మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి ఆదివారం చదువుకుంటాం.
రొట్టెను ద్రాక్ష రసాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఏంటవి? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. మరి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆజ్ఞలు అతిక్రమిస్తావో ఆజ్ఞల్లో ఉంటావో. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ప్రభురాత్రి భోజనం మనల్ని విమర్శించుకోవడానికి, ప్రభు వచ్చినప్పుడు మనల్ని లేపడానికి, ప్రభువుని మనము బ్రతికినంత కాలము ప్రకటించడానికి, ఆజ్ఞను అతిక్రమించకుండా ఆదాములాగా ఏదైనా తోటలో నుంచి బయటకు పడిపోకుండా ఉండడానికి, దేవుని సహవాసంలో నడవడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపది. ఎవరైనా ప్రభురాత్రి భోజనం చేయకపోతే ఆ రోజు వాళ్ళకి దేవుడికి ఉండే సంబంధం కట్ అయిపోతుంది. మన ముగ్గురికి బాప్తిసం ఇచ్చాం. అందులో ఒక ఆయన శుక్రవారం నుండే ఫోన్లు చేసేస్తుంటాడు నాకు. అన్నా నేను పలానా ఊర్లో ఉన్నానన్నా, నేను ఎక్కడ రొట్టి విరవాలి, ఆ ఊర్లో సంఘం ఎక్కడ ఉందన్నా, కొంచెం నాకు అడ్రస్ చెప్పండి అన్న అంటున్నాడు. నేను చెప్తాను నీకు అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ సహోదరుడు ఆజ్ఞను మీరిపోయి పాప అవ్వకుండా, అపరాధం అవ్వకుండా ఉండడానికి నా ఏర్పాట్లు నేను చేస్తాను. అందుకే మీకు కూడా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, పిల్లలు దూరంగా ఉంటారు, బాప్తిసం పొందిన పిల్లలు ప్రభురాత్రి భోజనం ఇచ్చే విషయంలో వారిని విడిచిపెట్టకండి అని చెప్తాను. రెండోది, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, దానివల్ల శిక్ష వస్తుంది అని చెప్తూ ఉంటాను. అలాగని పిల్లలు మరి చదువుకోవడానికి వెళ్ళిపోతారు, హాస్టల్లో ఉంటారు, ఎక్కడో దూరంగా ఉంటారని చెప్పి బాప్తిస్మం పొందడం మానేస్తే అది ఇంకా పాపం. ఒకవేళ ఆ రూపేణ వాళ్ళు చనిపోయారు అనుకోండి, దేవుని సంబంధులు అవరు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల కోసం. మీ అందరికీ తెలిసిన విషయమే, 10th క్లాస్ పాస్ అయిన వెంటనే మా అబ్బాయికి, అకుల గారి అబ్బాయికి, శివకి ఇద్దరికి ఒకేసారి బాప్తిసం ఇచ్చాను. కంటిన్యూగా రొట్టె విరవడానికి హాస్టల్లో ఉన్న ఏర్పాట్లు చేశాను. ప్రతి ఆదివారం ఆరాధన అయిన తర్వాత నేను, మా శ్రీను, మా ప్రసాదు ఎవరో ఒకరు రొట్టె ద్రాక్షరసం పట్టుకొని వెళ్ళి రొట్టె దగ్గరుండి ప్రార్థన చేసి విడిపించుతూ వచ్చేవాళ్ళం. అక్కడ ఆరాధన పరిపూర్ణంగా చేయడానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే, బిడ్డ ఆజ్ఞను అతిక్రమించకూడదు అని. సౌజన్య హైదరాబాద్ వెళ్ళిపోయిన మొదటి రోజే వెళ్ళిపోక ముందే, మాయ నేను వెళ్తున్నాను, అక్కడ క్రీస్తు సంఘం ఎక్కడ ఉంటుంది, నేను రొట్టె ఎక్కడ విడాలని, నువ్వు వెళ్ళిపోమ్మా, దేవుడు దారి చూపిస్తాడని చెప్పి ఎంక్వైరీ చేసి పలానా దగ్గరికి వెళ్ళమ్మా అని నిర్దేశించేవాడు, దారి చూపించేవాడు. ఎందుకంటే దేవుడు అంటే అంత భయము, నిబంధన మేరకూడదు అనే ఒక పట్టుదల ఆ పిల్లల్లో చూచాను. తర్వాత నేను చెప్పబోయే మరొక విషయం ఏమిటి అంటే, చందా వేయాలి. ఆరాధనలో ఎన్ని అంశాలు ఉంటాయి? చందా వేయడం అంటే చేతికి దొరికింది వేయడం కాదు, నచ్చినంత వేయడం కాదు. మినిమం దశంభాగం వేయాలి. మ్యాక్సిమం ఎంత % వేస్తారో మీ ఇష్టం. అది వర్ధిల్లుని కొలిది వెయ్యాలని రాసి ఉంది కదండి. మీరు ఎంత వర్ధిల్లుతారో, ఎంత వేస్తారో అది దేవుడికి మీకు సంబంధం. కానీ మినిమం ఎంత ఉండాలి? మినిమం టైత్ దేవునిదే. మనకు వచ్చే రాబడి అంతట్లో, అసలు మనకు వచ్చే సొమ్ము అంతా దేవుడిదే, మనకు వచ్చే రాబడి అంతా దేవుడిదే, మనం తినే తిండే దేవుడిదే, మనం కట్టే బట్ట దేవుడిదే, ఈ దేహము దేవుడిచ్చిందే, ఈ ప్రాణము దేవుడిచ్చిందే, ఈ ఇల్లు వాకలు దేవుడిచ్చిందే, ఈ పిల్లలు దేవుడిచ్చినవే. ఏ వాళ్ళ నువ్వు ఇవన్నీ వదిలేసి వచ్చాయంటే కళ్ళు మూసుకొని వెళ్ళి మట్టిలో పడుకోవాల్సిందే. ఆయన సెలవు లేక భోజనం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎనీబడి? ఆయన సెలవు లేక అన్నం తిన్నోడు ఎవడైనా ఉన్నాడండి భూమి మీద? నూకలు చెల్లిపోయి అనేస్తారు ఆ మనిషికి వెంటనే. అప్పుడు మనం దేవునికి ఎలాగవ్వాలి అంటే, ఆయన చెప్పాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నాడు. మీ రాబడి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, లంచం సొమ్ము దేవుడు అంగీకరించడం, కుక్క సొమ్ము దేవుడు అంగీకరించడం, పడుపు సొమ్ము దేవుడు అంగీకరించడం. లంచంలో డబ్బులు దేవుడు తీసుకోడు. కుక్క నమ్మేమండి, డబ్బులు వచ్చాయండి కానుకేస్తామంటే ఆ దేవుడు అసహించుకుంటాడు. నేను పడుకొని తెచ్చి డబ్బులు సంపాదించి దేవుడికి వేసానంటే దేవుడు అంగీకరించాడు. పడుపు సొమ్ము
కుక్క విలువ, లంచము దేవుడికి అసహ్యం. నష్టమేం లేదు, 100 రూపాయలే వచ్చింది, 10 రూపాయలే, అది దీన్ని చూపించు. దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడు. 10 రూపాయలే ఉంది, 9 రూపాయలు ఖర్చుకుంచుకో, రూపాయే వెయ్యి, దేవుడు ఆనందిస్తాడు. ఆయన నీతిమంతుడు. నీ హృదయాన్ని చూస్తాడు, నువ్వు ఇచ్చే చేతిని చూడటం. ఒకవేళ మనుషులకు కనబడకూడదని మనం ఇలా నొక్కి సంచులు ఇలా చేయేస్తామేమో, అది నువ్వు తీసి వెయ్యక ముందు నీ హృదయంలో ఎంత వేయాలనుకుంటున్నావు అనేది కూడా ఆయన తెలుసుకో. ఆయన దేవుడు. రైట్. రక్షణకు సంబంధించి ఎన్ని విషయాలు ఉంటాయి? 5 విషయాలు ఉంటాయి. ఆరాధనకు సంబంధించి ఎన్ని విషయాలు ఉంటాయి? 5 విషయాలు ఉంటాయి. వీటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంకల్పానికి సంబంధించి ఎన్ని విషయాలు ఉంటాయి? అనాది దేవుని సంకల్పం. నేను ఇందాక చెప్పాను కదా, అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడం దేవుడు చూసి, దేవుడు తన కుమారుడైన క్రీస్తుని బలివ్వాలని నిర్ణయం తీసుకున్నాడు అన్నది కరెక్ట్ కాదని మీరు చెప్పారు కదా, చెప్పలేదా? అలాంటి నిర్ణయము, తన కుమారుడైన క్రీస్తుని బలివ్వాలని దేవుడు ఎప్పుడు నిర్ణయం చేశాడు? జగత్తు పునాది వేయబడక మునుపు చేశాడు. అప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి బలి క్రీస్తు బలి. క్రీస్తు బలి అయితే ఏమొస్తుందంటే రక్తం వస్తుంది. 2, క్రీస్తు బోధ లేదా అపోస్తలుల బోధ. 3, క్రీస్తు ద్వారా దత్త స్వీకారం. 4, క్రీస్తు సంఘం. 5, క్రీస్తును పోలిన జీవితం. ఈ విషయాల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. సీన్ గారి ఇంటికి వెళ్ళి 7 వారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కంటిన్యూగా 5 విషయాలు మాట్లాడి చెప్పాను ఆ అమ్మకి, ఆయనకి. వాళ్ళ పిల్లలు కూడా విన్నారు. మీకు చెప్తూనే వస్తున్నాను, మీరు మర్చిపోతే నేనేం చేయలేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము ఎన్ని వస్తువులు ఉన్నా సరే అన్ని వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా, అంటే ఇన్ జనరల్లీ వీ కెన్ సే దట్ వితౌట్ ఫ్లోయింగ్ ఏ బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ సిన్స్. ఆ శాస్త్రం ప్రకారము రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఈ నియమం ఏంటంటే, పాపి తన పాపము నుండి విడుదల పొందాలంటే ఏం చిందించబడాలి? రక్తం చిందించబడాలి. జగత్తు పునాది వేయబడక మునుపు మానవులు పాపం చేస్తారని దేవుడికి తెలుసా తెలీదా? ఆదామును సృష్టిస్తే పాపం చేస్తాడు. పాపాన్ని మళ్ళీ ఆ పాపిని రక్షించాలంటే ఏముండాలి? రక్తం ఉండాలని దేవుడు నిర్ణయించాడు, క్రీస్తుని బలిగా ఇవ్వాలని. క్రీస్తు బలి అయితేనే రక్తం వస్తుంది. ఆ రక్తం చేత దేవుడు కార్యక్రమం చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ రక్తాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారిని ఈ బోధకి అటాచ్ చేస్తాడు. ఆ బోధను అంగీకరించిన వారిని క్రీస్తు ద్వారా దత్తత తీసుకుంటాడు. అలా దత్తత తీసుకున్న వాళ్ళందరూ ఏ సంఘం అంటాడు? క్రీస్తు సంఘం అంటాడు. అనేక సంఘాలు లేవు బైబిల్లో, ఒక్క సంఘమే ఉంది. ఏ సంఘం? ఆ సంఘము క్రీస్తు సంఘం. 100 సార్లు రాసి ఉంది క్రీస్తు సంఘం అని బైబిల్లో. ఎన్నిసార్లు రాసి ఉంది? క్రీస్తు సంఘము అని 100 సార్లు రాసి ఉంది బైబిల్లో. 100 టైమ్స్ ఉంది. తర్వాత ఆ సంఘంలో ఉండే వ్యక్తుల యొక్క జీవన శైలి ఎలాగుండాలి, జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ఎలాగుండాలి, జనుల ఉద్దేశాలు ఎలాగుండాలి, జనుల యొక్క అడుగుజాడలు, వారి మాట తీరు ఎలాగుండాలి, వారి పవిత్రత ఎలాగుండాలి, వారి పని ఎలాగుండాలి, ఇవన్నీ అందులో రాసి ఉన్నాయి. చెప్పుకుంటాం మన వరస మీద. పాపం పోవాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. అయితే దేవుడు ఎంత గొప్ప జ్ఞానం చూడండి. ఆ రక్తము ఎలాంటి రక్తమై ఉండాలి? పాపము లేని రక్తమై ఉండాలి. ఆయన రక్తము
పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏ రక్తం అన్నాడు? అంటే మూల్యము చెల్లించలేనిదా, విలువ లేనిదా? విలువ కట్టలేనిదా, విలువ లేనిదా? విలువ కట్టలేని రక్తం. మన రక్తానికి విలువ ఉంటది, మన రక్తానికి గ్రూప్ ఉంటది. మన రక్తము మన గ్రూపు వారికి తప్ప మిగతా వారికి పనిచేయదు. కానీ యేసుప్రభు రక్తము సర్వలోకానికి సరిపోయిన రక్తం, యేసు రక్తం. అయితే ఆయన రక్తంలో పాపం లేదు. అమూల్యమైన రక్తము అనగా దోషం లేని రక్తము, కలంకం లేని రక్తము, క్రీస్తు రక్తము. అది సంగతి. జ్వరం వచ్చింది, అదే జ్వరమో తెలియాలంటే ఏం చేస్తాం? టెస్ట్ చేస్తే ఏమని తెలిసిపోద్ది? మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూనో లేకపోతే జనరల్ ఫీవరో తెలిసిపోద్ది. షుగర్ ఉంది, షుగర్ వచ్చింది, టెస్ట్ చేస్తే షుగర్ ఉందో లేదో తెలిసిపోద్ది. ఎంత ఉందో, ప్రీ మీల్ ఎంత ఉందో, పోస్ట్ మీల్ ఎంత ఉందో తెలిసిపోద్ది. బీపీ వచ్చింది, బీపీని ఎవరు సింపుల్గా తీసుకోకండి. మరి ఆ దేవుడు దయ వల్ల ఆ నర్సులు వెళ్ళారు కాబట్టి అది బయటపడింది. కానీ మరి కొంచెం ఎక్కువైతే కాలు చేయి లాగేస్తాయి, మూతి లాగేస్తుంది, ఏమైపోతాడో తెలియదు, లైఫ్ లాంగ్ మంచం పెట్టేస్తుంది. అప్పుడు మీకు సహోదరులు ఎవరికైనా బీపీ కానీ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, వేయవలసిన మాత్రలు వెంటనే వేసేయండి. బీపీ లేని వాళ్ళకి నాది ఒక విన్నపం, వాళ్ళకి బీపీ రెచ్చగొట్టి తెప్పించకండి. అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి? వీళ్ళు పెయ్యిళ్ళు మనం దువ్వలేం కదా, ఇలాగ పుట్టినప్పుడు ఇలా దువ్వుకునే ఉండాలమ్మా. పొరపాటున దువ్వడం మానేసాం అనుకోండి, ఏదైనా అంటే వాళ్ళకి సర్ర ఏమొచ్చేది? బీపీ వచ్చేది. చాలా ప్రమాదం. నన్ను అడిగితే దువ్వడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఇలాగా కామ్గా రెచ్చిపోకుండా, కేకలేయకుండా కామ్గా ఉంటేనే బెస్ట్. జ్వరం వచ్చింది, ఎంత జ్వరం ఉందో టెస్ట్ చేసి తెలిసిపోద్దా లేదా? తెలిసిపోద్ది. ఇప్పుడు విషయం ఏమిటి అంటే, యేసుప్రభు రక్తం పరిశుద్ధమైందా, రక్తంలో పాపం ఉందా టెస్ట్ చేయాలా అక్కర్లేదా? అక్కర్లేదా? టెస్ట్ చేశాడు దేవుడు. సరే, మన రక్తం, ఇప్పుడు మన రక్తంలో ఏమైనా మనము పరిశుద్ధంగా ఉన్నామా, మనలో ఏమైనా పాపం ఉందనేది మనం కూడా టెస్ట్ చేసి తెలుసుకోవాలి. తెలుసా మీకు? అయితే ఇది ఏ టెస్ట్? ఏ టెస్ట్ అండి లక్ష్మణ గారు? జీవన్ ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది పాపం ఉంది లేదు? సీని గారు, ఐసీని గారు, ఏ టెస్ట్ చేస్తే పాపం ఉందో లేని తెలుస్తుందండి? ఏం లేదండి, దానికి కూడా ఒక టెస్ట్ ఉంటుందండి. యేసు ప్రభు పాపం లేనివాడు, కపటం లేనివాడు. కోపం ఉందా, ద్వేషం ఉందా, ఈర్ష్య ఉందా? ఏం లేదు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఇలా నడిచి వెళ్ళిపోతున్నాడు. నెమ్మదిగా. ఆ పక్కనే చాలా మంది వెనక నుండి అడుగు దెయ్యం పట్టినోడు వెళ్ళిపోతాడు అన్నారా లేదా? ఆయన వెనక తిరిగి నన్ను దెయ్యం పెట్టిన వాళ్ళు అంటారేట్రా అని అన్నాడా? తిన్నగా వెళ్ళిపోయాడు. మళ్ళీ యేసు ప్రభు ఇలా కాముగా ఇలాగ వెళ్ళిపోతున్నాడు. అదిగో తిండిపోతే వెళ్ళిపోతున్నాడు అన్నారా లేదా? పక్కడేసి మీరు తిని నన్ను అంటారేట్రా అని వెనక తిరిగాడా? తిన్నగా వెళ్ళిపోయాడా? మళ్ళీ యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. అదిగో పాపుల స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు అని అన్నారు. యేసు ప్రభు మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళు ఏమని అన్నాడా? అంటే ఆయన్ని ఎన్నన్నా సరే తిన్నగా వెళ్ళిపోయాడు తప్ప వెనక్కి ఎప్పుడు చూడలేదు. ఆ టెస్టులను బట్టి ఆయనలో ఏమి లేదు. ఆయన దెయ్యం పట్టినోడు అన్నారు, దెయ్యం లేదు కాబట్టి ఆయన తిరిగి చూడవలసిన అవసరము, ఆయన తిండిపోతున్నారు, ఆయనకు ఆ అలవాటు లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనది కానప్పుడు ఆయన ఎందుకు పట్టించుకోవాలి?
మీరు తావంటే వెళ్ళిపోతున్నారు, ₹1 బిల్ల ఎదురైంది, అది మీది కాదు, పడిపోయింది, మంద కాదు మనకెందుకు అని వెళ్ళిపోతే సమస్య లేదు. అలాగనమాట యేసుప్రభు వాళ్ళకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు ఆడు చూడే ఎలా నడుస్తాడు, అడిగి అంత పోగరా అని అన్నారు అనుకోండి, యాక్షన్ తీసుకుంటామా తీసుకోమా, తిరుగుతామా తిరగమా ఏటమ్మా దీనికి ఎంత స్టైలు అని మామూలుగా ఎవరైనా అన్నారు అనుకోండి, నన్నే అంటుందేమో అని అనుకుంటారా అనుకోరా? టెస్ట్లో తేలిపోయింది ఏమున్నట్టు, నీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎవరేదైనా నన్నే అంటున్నారేమో అని నువ్వు అనుకుంటావు. యేసుప్రభువులో ఆ లక్షణాలు లేవు కాబట్టి 100 మంది అన్నా నాకే సంబంధము. అది దీనికి ఏ పేరు పెడతారో నాకు తెలియదు, కానీ టెస్ట్ జరిగింది. ఆయన వెనక్కి తిరిగి చూసేవాడు. అలాగే యేసుప్రభు నడిచి వెళ్ళిపోతుంటాడు, కుక్కలు అరిచాయి, ఆగాడా? చెప్పండి, ఆగలే. మనమైతే ఆగి పీకి పాకం బట్టి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొచ్చి అడగబెట్టని అంటాం, అవునా కాదా? ఒకవేళ మగవాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయ్యి అడగకపోతే ఆ మగవాళ్ళు కూడా పరువు తీసేస్తాం మనం. మాకు ఉన్నాడు అక్కడ ఇంట్లో ఎప్పుడు తినుకొని టీవీ చూసుకొని సెల చూసుకొని ఉంటాడు. వాళ్ళ మగవాళ్ళు చూడు వచ్చి కలబడుతుంటే ఈడు ఇంట్లో పడుకుంటాని దీన్ని ఎవరు తగిలించడానికి చూస్తారు? ఏడలో ఆ గొడవలు మగవాళ్ళు కూడా తగిలించేదాన్ని చూస్తారండి. ఇక్కడ టెస్ట్లో తేలిపోయింది నువ్వు పాపిని. మనం పట్టించుకుంటే పాపులమని తేలిపోద్ది, పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు సంబంధం లేని విషయం అని తేలిపోద్ది. యేసుప్రభు పట్టించుకున్నాడా, వదిలేశాడా? వదిలేయడానికి కారణం ఏంటి? వాళ్ళు అనుకున్నవేవి ఆయనలో లేవు. ఒకవేళ నీ గురించి ఎవరైనా అనుకుంటే నేను ఎప్పుడో వదిలేశాను అనుకుని ముందుకెళ్ళిపో, వెనక్కి మరి చూడకం. వెనక్కి చూసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు తెలుసా మీకు? లోతు భార్య వెనక్కి చూసి బాగుపడిందా, స్తంభం అయిపోయిందా? వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టావు, ముందుకే నడు. వెనక్కి తిరిగి చూస్తే ప్రమాదం. పొరపాటున ఎవరైనా ఇరుగోలు కానీ పొరుగోలు కానీ లేకపోతే రోడ్డు మీద కానీ ఎవరైనా నేను కామెంట్ చేశారనుకో, సరదా కూడా వెనక్కి తిరిగి చూడకో. నన్నే అంటున్నారేమోనని గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకు. లోకం ఎప్పుడు అలా అరుస్తూనే ఉంటుంది. మనం ముందుకే నడాలి తప్ప వెనక్కి చూడవలసిన అవసరము అది యేసుప్రభు తాలూకు పట్టం. ఓకేనా? రక్షణ పొందాలంటే ఎన్ని అంశాలు ఉంటాయి? ఆరాధన చేయాలంటే ఎన్ని అంశాలు ఉంటాయి? దేవుని సంకల్పంలో ఎన్ని అంశాలు ఉంటాయి? పంచభూతాలు ఎన్ని ఉంటాయి? 5. దేవుడు మరి ఎందుకో అన్నీ 5 పెట్టాడు. ఈ 5 తెలిస్తేనే నీకు దేవుని సంకల్పం తెలిసినట్టు, ఈ 5 తెలిసి బాప్తిసం పొందితేనే దేవుడిలోకి నువ్వు కరెక్ట్గా వచ్చినట్టు, ఈ 5 అలాగే చేస్తేనే నువ్వు ఆరాధన చేసినట్టు. అప్పుడు నీకు దేవుడికి ఏముంటుంది? బంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఆ బంధం ఎలాంటిదో వచ్చేవారు నేర్చుకున్నాం. మీ అందరికీ వందనాలు.